వాళ్ళందరూ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మలేరియా కేసెస్ ఏం లేవు. జరిగే ఈ అభివృద్ధి కార్యక్రమాలని నేను గ్రామ సభ పెట్టుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ధన్యవాదాలు సార్. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏం కార్యక్రమాలు మీరు చేస్తున్నారు? కాటాపూర్ గ్రామ పంచాయతీలో అందరి సిబ్బందితో గ్రామ సభ నిర్వహించడానికి ఈ యొక్క గ్రామ సభలో గ్రామంలోని ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, ఐకేపీ అండ్ ఈజీఎస్ సిబ్బంది, సో అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందితో రివ్యూ చేయడం జరిగింది. మొత్తానికి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని, అట్లే ఎటువంటి జ్వరాలు, రోగాలు రాకుండా ఏఎన్ఎం ఆశా సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. ప్రతి ఇంటిని సర్వే చేసి ఎటువంటి జ్వరాలున్నా కానీ నమోదు చేసుకొని ఇమీడియట్లీ మెడికేషన్ ఇచ్చి వారికి తగ్గేటట్లు చూసుకునే బాధ్యత మెడికల్ సిబ్బంది తీసుకున్నామని చెప్పడం జరిగింది. అట్లే ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క సిబ్బంది కూడా వారి ఇళ్లలో వారు కేటాయించిన ఏరియాలలో తిరిగి ప్రజలు పరిశుభ్రంగా వారి పరిసరాలను ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. సో అట్లనే అంగన్వాడీ సెంటర్లలో కూడా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వారికి ఇచ్చిన మెనూ ప్రకారంగా గుడ్లను కానీ, ఆకుకూరలు కానీ మంచి పౌష్టికాహారంతో పిల్లలకు కానీ, అట్లే బాలింతలు, గర్భిణీ స్త్రీలు కూడా మంచి భోజన సదుపాయాలని కల్పించి వారికి అందించాలని చెప్పి, అట్లనే పిల్లల యొక్క వెయిట్ కానీ వాళ్ళ ఎత్తు గమనిస్తూ వారికి ఇవ్వవలసిన ప్రోటీన్లు కానీ మంచి పోషకాహారం కానీ ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు కూడా సూచించడం జరిగింది. సో రోగాలు రాకుండా అందరూ కూడా సరిగా వారి విధులను నిర్వర్తించాలని చెప్పడం జరిగింది.